తాము రేయింబవళ్ళు కష్టపడి ఎంతో పోటీని ఎదుర్కొని ప్రభుత్వ ఉద్యోగాలు పొందితే అక్రమ మార్గంలో సాధించుకున్నామని వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ మెగా డిఎస్సి 2025లో ఎంపికైన ఉపాధ్యాయులు కదం తొక్కారు. కడప, అనంతపురం నుంచి భారీగా కర్నూలు చేరుకున్న ఉపాధ్యాయులు కొండారెడ్డి బురుజు నుంచి జడ్పీ కార్యాలయం వరకు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. మెగా డిఎస్సిపై వైసీపీ కుట్రలను తిప్పికొట్టేలా చెలో కర్నూలు కార్యక్రమాన్ని చేపట్టామని కళ్యాణ దుర్గం నియోజకవర్గానికి చెందిన ఉపాధ్యాయులు తెలిపారు. 2025 మెగా డిఎస్సిలో తాము కష్టపడి ఉద్యోగాలు సాధిస్తే ఓర్చుకోలేని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి ప్రకటన లేక ఎంతో మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకంతో 16,000కు పైగా డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ తప్పుడు ప్రచారం మానుకోవాలని హెచ్చరించారు. మిత్రులారా, ఈ రోజు మనము ఈ మెగా ధర్నా నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే గత నెల రోజుల నుంచి ఎవరైతే మన పైన విమర్శలు చేస్తా ఉన్నారో, మన డిఎస్సి పైన అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయని విమర్శలు చేస్తా ఉన్నారు, వారికి అందరికీ కూడా సరైన జవాబు, సరైన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ రోజు కర్నూలు నడిబోటున కొండారెడ్డి బురుజు సెంటర్ నుంచి ఇవాళ జిల్లా పరిషత్ కార్యాలయం వరకు మెగా ర్యాలీగా వారికి వచ్చి వారి కనువిప్పు కలిగేలా మనం సమాధానం చెప్పబోతున్నాము. ఎవరైతే విమర్శలు చేస్తా ఉన్నారో వారికి సూటిగా స్పష్టంగా ఒక మాట తెలియజేస్తున్నాము. ముఖ్యంగా విమర్శలు చేసే వారికి ఈ డిఎస్సి పైన మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము. గత 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించుకోకుండా వీళ్ళు మన డిఎస్సి అభ్యర్థులు ఉసురు కొట్టుకొని గాల్లో బంగాళాఖాతంలో కలిసిపోయారంటే వారు కూడా మన డిఎస్సి మీద మాట్లాడే స్థాయికి వచ్చారని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డిఎస్సి అంటే మీనింగ్ తెలియని వ్యక్తులు కూడా ఇవాళ డిఎస్సి గురించి మాట్లాడుతూ ఉన్నారు, దీక్షలు చేస్తా ఉన్నారు. ఆ దీక్షలలో కార్యక్రమాలలో పాల్గొనేవారు ఏ ఒక్కరు కూడా డిఎస్సి అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా అక్కడ సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. నీతిగా నిజాయితీగా రాత్రనక పగులనక ఎన్నో సంవత్సరాలకు గంటలు 18 గంటలు మాత్రం రాత్రనక పగులనక కళ్ళలో ఒత్తులు వేసుకొని చదివితే ఇవాళ డిఎస్సి నిర్వహించడం చేత కానీ వ్యక్తులు కూడా మన పైన విమర్శలు చేస్తా ఉన్నారంటే ఎంత సిగ్గుచేటో కూడా వీళ్ళు అర్థం చేసుకోవాలి. డిఎస్సి పెట్టడం చేత కాదు కానీ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాము. 16,347 పోస్టులు ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధికంగా ఎక్కువ సార్లు డిఎస్సి నిర్వహించిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికే ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మా బాధను, మా ఆక్రోశాన్ని అర్థం చేసుకోకుండా రోడ్ల పైన ధర్నాలు చేసిన మా పైన అక్రమంగా అరెస్టులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేశారు. బిక్కుమంటూ ఎంతో మంది కూడా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఎన్నో సందర్భాలలో వారిని ఉపాధ్యాయుల పోస్టులు ఇవ్వమని కూడా 5 ఏళ్ల పాలనా కాలంలో ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది, అడగడం జరిగింది.